ఒంటేమో ఈ రోజు కొరకే నీరు తాగదంట, అది రేపటి దినం కొరకు నీరుటి తాగి తన శరీరంలో భద్రపరుచుకుంటుందంట. అట్లా ధనవంతుడు ఏంటంటే, ధనవంతుడు ఈ లోకంలో సంపాదించుకుంటాడు, ఈ లోకానికే పరిమితమైపోతా ఉంటాడు. అర్థమవుతుందండి? ధనాపేక్ష అనేక కీడులకు మూలమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ధనవంతులు కేవలము భూమి మీద ఉన్నటువంటి దినాల కొరకే ధనాన్ని సమకూర్చుకునే వారిగా ఉన్నారు. ఆ విధముగా ధనాన్ని సమకూర్చుకునేటటువంటి ప్రక్రియలో మనిషి ఏమవుతున్నాడంటే ధనము వెనకాల పరిగెడుతూ దేవుణ్ణి మర్చిపోతున్నటువంటి స్థితి. ఇప్పుడు దేవుడి యొక్క స్థలంలో ఎవరొచ్చారండి? ధనం వచ్చింది. అర్థమైందా? ధనము వారి జీవితంలో ఒక విగ్రహముగా మారిపోయింది. చాలా మంది మనుషులను ప్రేమిస్తారు, చాలా మంది మనుషుల్ని ఆరాధిస్తారు. అయితే చాలా మంది చూస్తే ధనాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. దేవుడి స్థానములో దేవుడి కొరకు పరిగెట్టాల్సింది పోయి ధనము వెనకాల పరిగెట్టే వాళ్ళు ఎంతమంది లేరండి? అంటే పరిగెట్టకూడదా అని నేను అంటలేదు, పరిగెట్టాలి. కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కావచ్చు, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ స్థితిని కావచ్చు, మనము దేవునికి ఇవ్వకుండా ధనము వెనకాల పరిగెడితే ఆ ధనం అనేది మనకి ఒక విగ్రహముగా మారిపోద్దంట. అర్థమవుతుందండి? అందుకనే విగ్రహారాధికులు పరలోక రాజ్యములో చేరరు. అపవిత్రులండి. ధనాపేక్ష కలిగిన వారు అపవిత్రులను దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ధనవంతులుగా ఉండాలి, మనము ధనాన్ని సంపాదించుకోవాలి. కానీ మనము ధనవంతుల యొక్క స్థితి, మనము సంపాదించే ధనము వలన దేవుని నామానికి మనము మహిమ తెస్తున్నామా, తేవడం లేదా? ఇది ఇక్కడ ప్రశ్న. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనములో భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు అంటే ఏంటి? ఇప్పుడు దాకా ఏం చెప్పాను? భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు, మంచి మాటే. ఎందుకనంటే ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడ ఏముంటుందట? చిమ్మెటలు ఉంటాయి, తర్వాత తుప్పు అనేది ఉంటుంది. చిమ్మెటలు దాన్ని కొడతాయి, తర్వాత తుప్పు తినేస్తుంది. దొంగలు కన్నము వేసి దానిని దొంగిలిస్తారు. అందుకని ఈ లోకములో నువ్వు సంపాదించుకునే ధనమును బట్టి నువ్వేం చేయాలి అంటే ఇక్కడ ఆ ధనాన్ని బట్టి నువ్వు దేవుని కొరకు వాడబడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నీ యొక్క ధనవంతపు స్థితి, నువ్వు సంపాదించేటటువంటి ధనము ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చేటట్లుగా ఈ లోకములో నువ్వు బ్రతికితే అప్పుడేమవుతుందంటే పరలోకములో ధనము సమకూర్చబడిద్ది. దేవుని